ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు సాధించిన కాటారంకు చెందిన ముస్లిం మైనారిటీ విద్యార్థులను ముస్లిం మత పెద్దలు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ముస్లిం మైనారిటీకి చెందిన విద్యార్థినులు స్టేట్ ర్యాంకులు సాధించారు. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రానికి చెందిన ఖలీల్ 3వ సంతానమైన హీనా ఇంటర్ సిఈసి గ్రూప్ 2వ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 986 మార్కులు సాధించి సిఈసిలో స్టేట్ మొదటి ర్యాంకు సాధించింది. మండల కేంద్రానికి చెందిన షేక్ రబ్బానీ కూతురు అబిదా తంజీద్ మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్లో 470కి 466 మార్కులు సాధించి స్టేట్ 3వ ర్యాంకు సాధించింది. గారపల్లికి చెందిన రెహమాన్ కూతురు సానియా బైపీసీ 2వ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించింది. ముస్లిం మైనారిటీకి చెందిన విద్యార్థినులు స్టేట్ ర్యాంకులు సాధించడంతో పాటు 1000 మార్కులకు 900 మార్కులు దాటడంతో ముస్లిం మైనారిటీకి చెందిన ముస్లిం పెద్దలు గారపల్లి మస్జిద్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ అమీర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పూలమాల వేసి శాలువతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు తల్లిదండ్రులు మాట్లాడారు. तमाम मुसल्लियान गारेपल्ली को बहुत बहुत शुक्रिया कि ये बच्चों की हिम्मत अफजाई के लिए आज बच्चों को जो है ये गुलपोशी वगैरह करे, ये बहुत अच्छी चीज़ है। और हमारे बच्चे भी जो है माइनॉरिटी स्कूल में रह के जो है बहुत मेहनत करके पढ़े और ये बच्चों को जो पढ़ाए वो लोग भी बच्चों के पीछे बहुत सारी मेहनत करें। और हम दुआ कर रहे हैं अल्लाह ताला से कि हमारे हर बच्चे को जो है इसी तरीके से रैंक आए और हमारा हर बच्चा और हर बच्ची पास हो जाए, ताकि तालीम में, क्योंकि हम सबसे पीछे हैं और आज सबसे आगे बढ़ने वाले बने। अब सब लोगों के लिए और सब के तरफ से जो है ये दुआ है कि अल्लाह ताला सब लोगों को जो है इसी तरीके से कामयाब करे। పిల్లలకు సన్మానం చేసిన ఎందుకంటే ఈ పిల్లలు బాగా కష్టంతో చేసి రాత్రి పగలు అనుకుంటా, ఎందుకంటే ఈ కష్టం అనేది ఫలితం అనేది మనకు ఇప్పుడు ఏర్పడుతుంది పిల్లలది. ఈ కష్టం అనేది ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఈ పిల్లలు ఇలా చిన్నగా కనబడుతుంది, రేపు దేశంకి గర్వకారం అని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మన ఈ పిల్లలు ఈ చదువుకి కారణం ఏంటంటే ప్రిన్సిపాల్ కానీ టీచర్లు కానీ మేము తల్లిదండ్రులు కూడా అంతే బాగా ఇదే, కానీ వాళ్ళైతే బాగా కష్టంతో చదివించి వాళ్ళకు బాగా చేస్తున్నారు. ఇంకా కూడా రేపు భవిష్యత్తులో కూడా మంచిగా బాగా చదవాలి, బాగా ఇది అని చెప్పి అలా మాకు కోరిక ఉన్నది. మాకు ఇంతకంటే ఇక ఘనకారం మాకు ఏం లేదు ఇంతకంటే, ఎందుకంటే ఈ అనుమత్యాములు ఇంతకంటే దేశానికి మాకు ఖుషి అనేది ఇంకా ఉన్నది.